హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఏపీ గవర్నమెంట్ డిఎస్సి 2025కి సంబంధించిన నోటిఫికేషన్ని పూర్తిగా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఎండ్ డేట్ షెడ్యూల్స్ అన్నీ కూడా రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ వచ్చి 20/4/2025 రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం ఈ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు యూజ్ చేయొచ్చు. ఆ అడ్రస్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ని గమనించండి. ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మనం 1 by 1 ఫాలో అప్ అవడం ఒకటే తరువాయి. అయితే ఈ వెబ్సైట్లో మనం అంటే డిఎస్సికి అప్లై చేయాలంటే ముందుగా మనం రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వెబ్సైట్ ఇలా ఓపెన్ అయినప్పుడు మనం చూడండి, 2 చోట్ల నుంచి మనం రిజిస్టర్ చేయాలి. ముందుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్టర్ నౌ అన్నది ఇక్కడ క్లిక్ చేసినా వెళ్తాము. లేదు ఇది ఇక్కడ చూడండి క్యాండిడేట్ లాగిన్ అనండి. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు వచ్చి మనం రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఈ రెండు మనకు తెలియదు. దీని గురించి మనం న్యూ రిజిస్ట్రేషన్ బటన్ ఇక్కడ ఇచ్చివ్వడం జరిగింది. ఇక్కడ కూడా క్లిక్ చేసి మనం న్యూ రిజిస్ట్రేషన్, మనం కొత్తగా అప్లై చేసేవాళ్ళం అయితే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ డిఎస్సి 2025కి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు కూడా యువర్ గురువు ఛానల్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాం. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ డిస్క్లైమర్ వస్తుంది. ఇక్కడ వీటిలన్నింటినీ రీడ్ చేసి వీటిలన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. నోటిఫికేషన్ అన్ని కూడా క్లియర్గా చదివారు లేదా? ఎస్. సబ్మిషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ డస్ నాట్ గ్యారంటీ టు సెలెక్షన్. ఎన్ష్యూర్ దట్ ఆల్ డీటెయిల్స్ ఆర్ అక్యూర్డ్ అండ్ మ్యాచ్ అఫీషియల్ రికార్డ్స్. అదేవిధంగా ఎనీ ఫాల్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లేబుల్డ్ డిస్క్వాలిఫై అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇది కూడా మనం సెలెక్ట్ చేయాలి. ద ఆర్గనైజేషన్ రిజర్వ్ ద రైట్ అండ్ క్యాన్సిల్ ద మోడిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వితౌట్ ప్రయర్ నోటీస్. అప్లికెంట్స్ మస్ట్ బి రెగ్యులర్లీ చెక్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఈ వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ మాత్రం చెక్ చేయమని చెప్తున్నారు. ఓకే. అదే బై proceedings you agree that you are understand and accept all terms and conditions mentioned in the official notification. Okay, you could agree avutna. Last, I have read through the information bulletin and understood all the important details and instructions. Okay, ఈ విధంగా ఈ చెక్ బాక్స్లన్నింటిలో కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా మీకు కావాల్సి వస్తే మీ యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే యూజర్ మాన్యువల్ సంబంధించిన వీడియోస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే మీరు డిస్క్లైమర్ చెక్ చేసుకున్న అంటే టిక్ మార్క్ వచ్చిందో ప్రొసీడ్ మీద రావడం. చూడండి, ఇక్కడ ఏ డిస్క్లైమర్ మీరు టిక్ చేయకపోయినా ప్రొసీడ్ హైలైట్ కాదు. కాబట్టి వీటిలన్నింటినీ కూడా ఓకే చేయాలి. ఓకే చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నాయండి కూడా మ్యాండటరీ ఫీల్డ్స్ కాబట్టి వీటిని తప్పనిసరిగా ఫిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇవ్వాలి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్లో మీకు పేరు ఎలా ఉందో అదే విధంగా ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఇవ్వాలి, మీ యొక్క మెరిటోరియల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇవ్వాలి, మీ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ నేమ్ ఇవ్వాలి. అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉండే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏమిటి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఈ క్యాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సబ్ క్యాస్ట్ కూడా ఇవ్వాలి. సపోజ్ మీరు బీసీ కేటగిరీకి చెందినవారు అనుకోండి, బీసీ కేటగిరీలో సబ్ క్యాస్ట్ ఏమిటి అనేది ఇవ్వాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తుంది. కాబట్టి చూడండి, ఈ విధంగా డ్రాప్ డౌన్ లిస్ట్లో వచ్చే
క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు దేనికి చెందుతారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్ సర్వీస్ మెన్. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని లేదంటే నో అని. డిఫరెన్షియబుల్ అయితే ఎస్ అని లేదంటే నో అని పిహెచ్. ఇక్కడ ఎస్ అని మనం క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేయగానే వాటి యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. విజువల్ ఇంపైర్డా, హియరింగ్ ఇంపైర్డా, అదేవిధంగా ఆర్థోపెటికలీ హ్యాండిక్యాప్డా, మీరు మెంటల్ డిజేబిలిటీ, మల్టిపుల్ డిజేబిలిటీ ఏమన్నా ఉన్నదా, ఈ దీంట్లో ఏదైతే మీరు దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్క్రైబ్ రిక్వైర్, మీకు స్క్రైబ్ ఏమైనా రిక్వైర్ కావాలా, అవసరమైతే ఎస్ అని లేదంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడే మీరు ఫిల్ చేసుకోవాలి ఇది. అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ చూడండి. డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారా, ఎస్ ఆర్ నో. ఎస్ అని మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, డ్రాప్ డౌన్ లిస్ట్లో మీకు డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారు కాదు అంటే నో అని సెలెక్ట్ చేసుకోగానే మీరు ఏ స్టేట్కి చెందిన వారు అనేది వస్తుంది. ఆ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళప్పుడు మీరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో మండల్ కూడా ఆటోగా పాపులేట్ అవ్వడం జరుగుతుంది. ఈ మండల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మండల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ అడగడం జరుగుతుంది. విలేజ్ కూడా డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తుంది. ఇక్కడ మండలం అవుతుంది, ఆ మండలంలో ఉండే విలేజెస్ అన్ని కూడా డిస్ప్లే కావడం. ఆ విలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విలేజ్ యొక్క పిన్ కోడ్ ఇవ్వాలి, మీ యొక్క రెసిడెన్షియల్ హౌస్ యొక్క డోర్ నెంబర్ ఇవ్వాలి, ల్యాండ్ మార్క్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్, వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ రెడ్ స్టార్ మార్కులని కంపల్సరీగా మీరు ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేసి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని ఇచ్చి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ తర్వాత యూజర్ నేమ్ రావడం జరుగుతుంది. అవి టెంపరీ మాత్రమే. మీరు లాగిన్ అవ్వడానికి టెంపరీ మాత్రమే. లాగిన్ అయినప్పుడు మరలా ఆ వాటిని మీరు చేంజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుని నెక్స్ట్ మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ మెగా డిఎస్సి ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ వీడియోని ఫాలో చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.